ఉద్దానం ప్రాంతం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ఎలుగుబంట్లు ఈరోజు పోలాకి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ సుసరం గ్రామం వద్ద గ్రామ శివారులో పొలం పనులకు వెళ్ళిన రైతులపై దాడికి పాల్పడింది. దీంతో రైతులందరూ కూడా దాన్ని వెంటపెట్టే క్రమంలో అది మాత్రం పరుగులెడుతూ వెళ్ళి ఒక కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి చెట్ల మీద ఉన్న కాయల్ని దులుపుకుంటూ తిని శాతీరే పరిస్థితి ఉంది. దాన్ని చెట్టు దించేందుకు రైతులు చేసిన ప్రయత్నం మాత్రం ఎట్టకేలకు ఫలించింది. దీంతో అక్కడ అందరికి చేరి దాన్ని అక్కడ కేకలు పెట్టడంతో చెట్టు దిగి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. మైదాన ప్రాంతం కావడంతో అది ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టు ఎక్కడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు అంటే దట్టమైన పొదల్లోనే ఉన్నటువంటి ఎలుగుబంట్లు ఈరోజు మైదాన ప్రాంతంలో విచ్చలవిడిగా సంచరించడం, ఉద్దానం ప్రాంతంలో చాలా మందిని హతమార్చినట్టు ఎలుగుబంట్లు ప్రజల చేతిలో అవి కూడా హతమార్చబడ్డాయి. ఈ ఎలుగుబంట్లు రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడాను వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందనడానికి పోలాకి మండలం సుసరం పరిసర ప్రాంతాల్లో ఈ ఎలుగుబంట్లు గుంపులుగా తిరగడం, పొలం పనులకు బయటికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్లే పరిస్థితులు రైతులు లేకుండా పోయింది. అది పట్టపగలే అలా సంచరించడంతో మాత్రం రైతులు గుంపులుగా వెళ్లడంతోనే ఈరోజు దాని బారిన పడకుండా ప్రాణాలతో కాపాడగలిశారు. లేకుంటే మాత్రం ఎవరిపై దాడి చేసి హతమారుస్తుందని భయం మాత్రం వాడిని వెంటాడుతుంది. అలా వెంటబెట్టే క్రమంలోనే అటువైపుగా వెళ్ళినటువంటి ఎలుగుబంటి మాత్రం ఆ కొబ్బరి చెట్టు ఎక్కడం, ఆ కొబ్బరి చెట్టు మీద నుండి కాయల్ని దించి తాగడం కూడా అందరినీ ఆశ్చర్యం గురిచేసింది. ఈ ఎలుగుబంటుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న అటవీ శాఖ అధికారులు వాటిని పట్టి జూకు తరలించాలని చెప్పి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడాను అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఈరోజు ఎలుగుబంటులు పూర్తి స్థాయిలో సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. మైదాన ప్రాంతం అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటులు విచ్చలవిడిగా తిరగడంతో రాత్రి అయితే మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. చీకటి పడితే ఇళ్లకే పరిమితమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఉద్దానం ప్రాంతంలో చుట్టూను ఏదైతే ఉద్యానవనాలు ఉంటాయి, జీడి తోటలు, కొబ్బరి తోటలు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కనుక సంచరించినట్టయితే ఆ తోటల్లోకి వెళ్ళినటువంటి రైతులను ప్రాణాలను బలికొన్నటువంటి ఆ ఎలుగుబంటులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం తరలి తమను ప్రశాంతంగా జీవించేందుకు వాతావరణం కల్పించాలని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడాను అటవీ శాఖ అధికారులు మొద్దునిద్రే ఈరోజు వారి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలుగుబంటుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుందనడానికి ఇలా ఎక్కడ పడితే అక్కడే అవి గుంపులుగా తిరగడం, పొలం పనులకు వెళ్ళిన రైతులను టార్గెట్ చేస్తూ వారిపై దాడికి పాల్పడడం, అటువైపుగా వెళ్ళినటువంటి ఈ సుసరాం గ్రామానికి సంబంధించిన రైతులు మాత్రం ఎక్కువ మంది కోతలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పొలాల్లో చేళ్లు నీర్చేందుకు చేసిన ప్రయత్నంలో దాని బారిన పడకుండా ఉండేందుకు దోహదపడింది. దాన్ని వెంట పెట్టే క్రమంలో మాత్రం అది కొబ్బరి చెట్టు ఎక్కి అలా కొబ్బరికాయలు తీసుకొని తాగిన తర్వాత దాన్ని దించేందుకు వారు చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఎటుకలా ఫలించిందని చెప్పుకోదు. మరోవైపు చూస్తే కనుక ఎప్పుడు పొదల్లో ఉన్నటువంటి ఎలుగుబంటి ఈరోజు కొబ్బరి చెట్టు అంత ఎత్తైన చెట్టు ఎక్కడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దగా కేకలు వేయడంతో అది చెట్టు దిగి అక్కడి నుంచి సమీపంలో పొదల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లోనికి, ప్రభుత్వ కార్యాలయానికి చొరబడుతున్నటువంటి ఘటనలు కూడా మునుపుడు చోటు చేసుకుని మరోవైపు చూస్తే కనుక రోడ్లపైకి వచ్చి అవి కూడాను అటువైపు వచ్చిన వాహన రాకపోకలను కూడాను అంతరాయం కలిగించే విధంగా తిరుగుతున్నటువంటి ఎలుగుబంట్ల బారి నుండి మాత్రం ఆ పరిసర ప్రాంతం ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకొని జూకు తరలిస్తారా లేకపోతే ప్రజలు ప్రాణాలు పోతే పోని వదిలేస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. పోలాక్ సమీపంలోని సుసరాం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.